ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చంద్రగ్రహణం రాబోతోంది 14వ తారీఖు అండి. అవునండి. 14th. మరి ఈసారి ఆ ప్రభావం ఎలా ఉంటుంది? అసలు చాలా మంది నియమాలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు, ఏం చేయాలండి, ఎలా ఉండాలి, ఈసారి ఇంకేమన్నా ప్రాబ్లం? ఎందుకంటే దగ్గరలో షష్టగ్రహ కూటం ఉంది, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, అసలు ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలి, ఒకవేళ ఆ టైంలో మేము బయట ఉంటే ఎలా ఉండాలని అడుగుతూ ఉంటారు. ఏం చెప్తారు? చంద్రగ్రహణం ఇది మన భారతదేశంలో అయితే కనిపిస్తలేదు. సో అందరు నిశ్చితంగా ఉండండి, ప్రశాంతంగా ఉండొచ్చు. దేవాలయాలు ముయ్యడాలు, ఇల్లు కడుక్కోవడాలు, ఆహార నియమాలు ఏవి కూడా ఎవ్వరికీ లేవు. అందులోనూ చక్కగా మన భారతీయులకు ఎవరికి లేవు, మన భారతదేశంలో అయితే లేదు. అయితే ఇది పెనంబ్రల్ చంద్రగ్రహణం. ఇది కన్యా రాశిలో సంభవిస్తుంది, కేతుగ్రస్త చంద్రగ్రహణం. అయితే ఇది పెనంబ్రల్ చంద్రగ్రహణం అంటే పాక్షిక చంద్రగ్రహణం అంటారు, సంపూర్ణ చంద్రగ్రహణం కాదు. సో అర్ధ చంద్రగ్రహణము అట్లాంటిది ఏమీ కాదు ఇది. సో ఇదేంటంటే భూమి యొక్క నీడ డెన్సిటీ తక్కువ ఉంటుంది, దాన్నే పెనంబ్రల్ అంటారు. సో ఆ డెన్సిటీ తక్కువ ఉంటుంది, దాని లోపలికి చంద్రుడు ఎంటర్ అవుతాడు కాబట్టి దీన్ని పెనంబ్రల్ ల్యూనార్ ఎక్లిప్స్ అంటారు. దీన్ని కొంతమంది బ్లడ్ మూన్ అని కూడా అంటారు. బ్లడ్ మూన్ అంటే ఏంది? ఎర్రగా రక్తము లాగా కనిపిస్తుంది. చంద్రగ్రహణం అయితే ఉంది, కాకపోతే రెగ్యులర్ గా చంద్రుడు మొత్తము కనబడకపోవడం అనేది ఉండదు ఇది ఈ చంద్రగ్రహణం. నాకు అనిపించేది కూడా ఎవరికి ఎక్కువగా కనిపించొచ్చండి, ఇది వేరే విదేశాల్లో, కెనడా అలాంటి దేశాల్లో, మెక్సికో ఆ దేశంలో కనిపిస్తుంది కానీ మన దేశంలో కనిపించట్లేదు. కాకపోతే దీని ప్రభావము గర్భిణీ స్త్రీలకైతే ఉంటుంది. ఎందుకంటే గ్రహణం ఎక్కడ జరిగినా సరే మన భూమి మీద మనం ఉంటాము కాబట్టి గర్భపిండానికి మాత్రం దోషం అయితే ఉంటుంది, గ్రహణ దోషం అయితే గర్భపిండానికి అయితే ఉంటుంది. కనబడినా కనబడకపోయినా భూమి మీద ఎక్కడ జరిగినా ఉంటుంది. ఎందుకోసం అంటే ఇక్కడ కూడా చంద్రుడు కనిపిస్తాడు కదా, ఆ గ్రహణం జరిగే సమయానికి ఇక్కడ కూడా చంద్రుడు కనిపిస్తాడు కాబట్టి, పూర్ణ చంద్రుడు కనిపిస్తాడు కాబట్టి ఇక్కడ గ్రహణం అయితే ఆ ప్రభావం గర్భిణీ స్త్రీలకు. కాబట్టి 14వ తారీఖు రోజున మధ్యాహ్నం పూట, ఎందుకోసం అంటే అక్కడ రాత్రి మనకి ఇక్కడ మధ్యాహ్నం కాబట్టి 13 రాత్రి, 14 మధ్యాహ్నం, 14 రాత్రి, ఈ దాదాపుగా ఈ కాలం పాటు గర్భిణీ స్త్రీలు ఎక్కడికి బయటకు వెళ్ళకండి. అంటే షికార్లకు, ఏదైనా ఆఫీసులకు తిరగడానికో ఎక్కడ బయటకు వెళ్ళకండి, ఇంట్లో ఉండండి, లీవ్ పెట్టుకోండి. ఏ టైం అయినా కూడా మార్చి 13వ తారీఖు, మార్చి 14వ తారీఖు, మార్చి 15వ తారీఖు ఈ 3 రోజులు లీవ్ పెట్టుకోండి, ఏం పర్వాలేదు, నష్టం ఏం లేదు. ఎందుకోసం అంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడిగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, నేను ఎంతో మంది జాతకాలు చూస్తున్నాను కాబట్టి, గర్భవేధతోటి పుట్టినటువంటి పిల్లలు పెరగలేకపోతున్నారు సరిగ్గా, వాళ్ళకి అదృష్టము రాకలేకపోతుంది, వాళ్ళకి తెలివితేటలు సరిగ్గా ఉండట్లేదు, ఇబ్బందులు పడతా ఉన్నారు. దానికి కారణం ఎవరో కాదు, తల్లియే కారణం. ఎందుకోసం అంటే గ్రహణం సమయంలో ఆమె బయటికి వెళ్తుంది, ఆ గ్రహణ ప్రభావం పిండం మీద పడుతుంది. పిండం మీద పడద్దు అంటే తల్లి ఇంట్లోనే కూర్చోవాలి, చక్కగా కడుపు నిండా తినాలి, కమ్మగా పడుకోవాలి, అంతే. ఆ ఫోన్లు చూడడం అన్ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి సమయము ఇది చాలా గడ్డు కాలం. ఇది ఎప్పుడు మార్చి 14వ తారీఖు నుంచి మొదలు, అంటే ఈ యొక్క చంద్రగ్రహణం మొదలు మళ్ళీ మన భూమి మీద చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మళ్ళీ అక్టోబర్లో చంద్రగ్రహణం ఉంది. అప్పటి వరకు ఈ గ్రహణ ప్రభావాలు భూమి మీద తరచుగా వస్తూనే ఉంటాయి. అందులోపల చాలా తీవ్రతరంగా క్లిష్టంగా ఏమిటంటే గనక మార్చి 14 నుంచి మే 25వ తారీఖు వరకు గ్రహణ ప్రభావం ఉంటుంది. దీని ప్రభావం ఏం చెప్తుంది అని అంటే, మన యొక్క భూమి సంచారం ఏదైతుందో ఆకాశంలో నుంచి, అంటే ఈ యొక్క అంతరిక్షంలో నుంచి కొన్ని వైరస్లు భూమి మీదకి వస్తాయి. అవి గ్రహణం అప్పుడే ఈ వైరస్లు మన భూమి మీదకి ఎంటర్ అవుతాయి. ఎందుకోసం అంటే 2019లో షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఒక వైరస్ భూమి మీదకి వచ్చింది. అది చైనా వైరస్ అంటారు, ఏదంటారు మరి. చైనాలో ఎప్పటి నుంచో గబ్బిలాలు చంపుతున్నారు, ఎన్నో చేస్తున్నారు, కానీ అప్పుడే వైరస్ రావాలి కదా. షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడే ఆ వైరస్ ఎందుకు రావాలి? కాబట్టి కొన్ని వైరస్లు భూమి మీదకి వస్తానుంటది. ఇట్స్ ఎవల్యూషన్ ప్రాసెస్ ఇది. ఎందుకోసం అంటే భూమి మీద ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో, ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో, భూమి మీద ఉండేటువంటి యొక్క మానవుల యొక్క జీవన విధానం ఎలా మారుతూ ఉంటుందో దానికి తగ్గట్టుగానే కొన్ని వైరస్లు వస్తానే ఉంటాయి భూమి మీదకి. ఎందుకోసం అంటే కొన్ని పెరగాలంటే కొన్ని తగ్గాలి, కొన్ని తగ్గాలంటే కొన్ని పెరగాలి. సో అది భగవంతుడి తెలుసు, ఆ లెక్క మనకు తెలియదు.
కాబట్టి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్, ఈ యొక్క జీవన చక్రం యొక్క ప్రాసెస్ లో ఈ భూమి మీదకి కొన్ని విచిత్ర జంతువులు, విచిత్రమైనటువంటి సూక్ష్మ క్రిములు, వైరస్లు, బ్యాక్టీరియాలు ఈ భూమి మీదకి అయితే ఎంటర్ అవుతాయి. ఎప్పుడు మార్చి 14 నుంచి మే 25 మధ్యన ఎంటర్ అవుతాయి. దానితోటి భూమి మీద జనాలకి కొత్త కొత్త రోగాలు రావడము, ఇంకా మనుషుల యొక్క మరణాలు మెల్లిగా పెరుగుతూ ఉంటాయి. ఇప్పటి నుంచి ఏంటంటే ఈ విశ్వావసునామ సంవత్సరం నుంచి ఎవల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఇదేంటంటే కనుక ఇప్పుడు ఎట్లుంటుంది అంటే పుట్టేవాళ్ళు 8 మంది ఉంటే చచ్చేవాళ్ళు 10 మంది ఉంటారు. పెరుగుతూ ఉంటుంది. సో రేషియో అనేది ఏంటంటే పుట్టేవాళ్ళు గనక 80% ఉంటే చనిపోయే వాళ్ళు 100% ఉంటారు. సో 8 మంది పుడితే 10 మంది చనిపోతారు. ఇవి జరుగుతూ ఉంటుంది. ఇది ఎవల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ రాను రాను మానవ జీవన క్రమంలో మానవుల యొక్క ఆయుష్ పరిమాణం తగ్గుతూ ఉంటుంది. 70 ఏళ్లకే మనుషులు చనిపోవడం అనేది ఇంకా సాధారణతరం అయిపోతుంది 70 ఏళ్ళకి. నేను అందుకే ఏం చెప్తాను అంటే, ఇది కొంచెము మీకు చెప్పడానికి కొంచెం మంచిగా లేకపోయినా, వినడానికి బాగా లేకపోయినా చెప్పాలి కాబట్టి, ఒక ధర్మంగా చెప్పాలి కాబట్టి అందరికి చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకోండి. మీరు 80 ఏళ్లకో బతుకుతారనుకోనో టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకోండి. 2 కోట్లకో ఈ మధ్య కొన్ని ఇన్సూరెన్స్ ప్లాన్లు వచ్చాయి. సంవత్సరానికి 3 లక్షలు 5 లక్షలు కడితే ప్రీమియం కూడా రిటర్న్ అవుతుంది. ఒకవేళ పోతే 2 కోట్లు వస్తాయి. అలాంటి ఏమైనా ఉంటే డబ్బులు వేసి పెట్టుకోండి. మీరు పోతే మీ పిల్లలకి, మీ మీద ఆధారపడిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. అవన్నీ చేసుకోండి. అవి రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది. ఒకవేళ బతుకుతే రిటర్న్ వస్తాయి, ప్రీమియం రిటర్న్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సో అట్లాంటి ఏమైనా ఉంటే చేసి పెట్టుకోండి. నేను కూడా చేసి పెట్టాను. ఎందుకోసం అంటే నేను చూశాను, నా జీవితంలో నేను ఎంతో మంది జాతకాలు రోజుకు 5 జాతకాలు చూస్తాను కదా. చూసినప్పుడు అందులోపల 5లో 3 జాతకాలు నాకు ఎక్కడి దాకా కనిపిస్తున్నాయంటే 2045 కన్నా వాళ్ళ ఆయుష్ కనిపించట్లే. 2042కి అందరి ఆయుష్ అక్కడనే కట్ అయిపోయినట్టు కనిపిస్తా ఉంది నాకు. అంటే దానికి లెక్క ఏంటిదంటే, ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే వస్తుందో, ఇప్పుడు గ్రహశకలాలు గ్రావిటల నుంచి బయటకు వచ్చేస్తాయి. భూమి మీద గ్రహశకలం ఢీకొనబోతుంది 2040లో. 2040 నుంచి 45 మధ్యలో ఒక గ్రహశకలం అయితే భూమిని ఢీకొంటుంది. సో అక్కడ నుంచి మానవుల యొక్క పరిస్థితి వేరే తీరుగా మారుతుంది. సో ఇంకా ఈ పరిస్థితులు ఉండవు. ఇంకా భవిష్యత్తులో ఈ పరిస్థితులు, ఈ వాతావరణం ఉండదు. ఇంకా ఈ వాతావరణాన్ని ఎవరైనా ఎంజాయ్ చేస్తే 2045 వరకే ఎంజాయ్ చేస్తారు. 45 తర్వాత ఈ వాతావరణ పరిస్థితులు అయితే భూమి మీద ఉండవు. దానికి శ్రీకారం ఇక్కడ నుంచే మొదలవుతుంది. అందుకే ఈ 1970-80 నుంచి పుట్టి ఈ 2050 వరకు ఎవరైతే బతుకుతారో వీళ్ళు అన్ని చూసిన వాళ్ళు అవుతారు. నాకు తెలిసి వీళ్ళందరూ కారణ జన్ములే. ఈ టైంలో జన్మించిన వీళ్ళందరూ చూసిన కారణ జన్ములే. మనం అన్ని చూసాం. మనం రేడియోలు చూసాం, టేప్ రికార్డులు చూసాం, CD ప్లేయర్లు చూసాం, తర్వాత MP3 ప్లేయర్లు చూసాం, కంప్యూటర్లు చూసాం, డిజిటల్ చూసాం, అన్ని చూసావు. అన్ని చూసాక అన్ని అయిపోతాయి. సో ఇది స్వర్ణయుగం. ఈ స్వర్ణయుగం అయిపోతుంది. 2050కి స్వర్ణయుగం అయిపోతుంది. తర్వాత ఇంకా మొత్తం కూడా రోబోయుగం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనుషుల యొక్క ఆలోచనలు, మనుషులు చేయడాలు ఉండవు. ఇంకా రోబోయుగం స్టార్ట్ అవుతుంది. సో ఏదున్నా 2040 వరకే ఈ ప్రకృతిని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఈ గ్రహణం నుంచి పరిస్థితులన్నీ మారతాయని అంటారు. సాధారణంగా ఇంట్లో ఆ రోజున ఏమన్నా పాటించాలా అండి? ఇంట్లో ఏం చేయకండి. అందరూ సాధారణంగా భోజనాలు చేయండి, సాధారణంగా తినండి. పాల పదార్థాలు మాత్రం పక్కన పెట్టండి. అందరికీ చెప్పేది 14వ తారీఖు రోజున పాల పదార్థాలు పక్కన పెట్టండి. మరి ఏదో నిన్న వండినవి ఇవాళ వండినవి తినకుండా ఉండండి. ఫ్రెష్ గా వండుకొని భోజనాలు చేయండి, ఏం పర్వాలేదు. అయితే ఈ ఒక్కరోజు ఒక బెనిఫిట్ మాత్రం ఒకళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఇది మార్చి 14. ఒక సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రం ఈ మార్చి 14 అదృష్టదాయకం. ఏమిటండి ఇది? ఎవరికి అనంటే మానసిక రోగులకి. ఎవరైతే మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారో, తర్వాత దుఃఖము ఎక్కువగా ఉన్నటువంటి వారికి, శరీరములో హార్మోన్స్ రిలవెంట్ ఇబ్బంది ఉన్నటువంటి వారికి ఏంటంటే మార్చి 14వ తారీఖు రోజున చంద్ర దర్శనం చేసుకోండి. వీళ్ళందరూ చంద్ర ధ్యానం చేయండి. మార్చి 14వ తారీఖు చంద్ర ధ్యానం చేయండి, నదీ స్నానం చేయండి. నేను మానసిక రుగ్మతలతో, తర్వాత హార్మోన్స్, ఎండోక్రానికల్ డిసీజు, తర్వాత
గర్భము నిలబడకపోవడము లాంటి సమస్యలు ఉన్నటువంటి వారు వీడందరూ కూడా మార్చి 14వ తారీఖు నాసిక్ త్రయంబకేశ్వర్లో కానీ ఎక్కడైనా సరే, నాసిక్ వెళితే మంచిది, గోదావరి నదీ తీరములో స్నానం చేసి లేదా కృష్ణా నది అయినా నదీ తీరములో స్నానం చేసి ఆ నదిలో మీకు ఒకవేళ ఓపిక ఉంటే, మీ ఆరోగ్యం మంచిగా ఉంటే, నాభి స్థానం వరకు ఆ నీళ్లలో కూర్చొని, ఎందుకో స్టేబుల్ గా ఉన్నటువంటి నదిలో మాత్రం చెప్తున్నాను, మళ్ళీ మీరు మునిగిపోతే నన్ను అనేరు. నేనేమంటున్నా అంటే, ఎక్కడైతే ఇప్పుడు నేను చేశాను కాబట్టి చెప్తున్నా, నేను బాసరలో గోదావరి తీరంలో ఇలాంటి చంద్రగ్రహణం ఏర్పడిన సందర్భంలో అక్కడ నాకు అనుకూలంగా చూసుకొని నాభి క్షేత్రం వరకు ఆల్మోస్ట్ నేను కంఠం వరకు కూర్చొని నేను 3 గంటల సేపు ధ్యానం చేశాను. నేను అక్కడ జపం చేసుకున్నాను. ఆ అనుష్ఠానం చేసుకోవడం వల్ల లాభం కలిగింది. కాబట్టి మీకు కూడా చెప్పేది ఏంటంటే, అలాంటి అనుష్ఠానాలు ఏమైనా ఉంటే చేసుకోండి. ముఖ్యంగా సంతానం లేనటువంటి వారు, అనారోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, తర్వాత మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడేటువంటి వారు ఇది అనుష్ఠానం చేసుకోండి. నాభి క్షేత్రము లేదా కంఠం వరకు నదిలో కూర్చొని ఒక 15 నిమిషాల పాటు అయితే చాలా ఇంపార్టెంట్. మీకు తోచిన మంత్రం ఓం నమ శివాయ కానీ, బ్రాహ్మణులైతే యోగ్యత ఉన్నటువంటి వాళ్ళు గాయత్రి మంత్రం కానీ, లేదంటే దుర్గాదేవి మంత్రము కానీ, లేదంటే ముఖ్యంగా శ్రీమాతృ మంత్రం ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. సంతానం కావాలనుకునేటువంటి వారు శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రమును పూర్ణ చంద్రబింబం చూస్తూ పౌర్ణమి వెన్నెల్లో ఈ అనుష్ఠానం చేసుకుంటే బాగుంటుంది. అయితే నేను ఒక అవకాశం అయితే ఒకటి ఇస్తాను. పౌర్ణమి రోజు మాత్రమే, ఈ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మాత్రమే ఒక ప్రసాదం ఇస్తా. మిగతా రోజులు అది తీయను. చంద్రామృత శివలింగం అని ఒకటి ఉంటుంది. చంద్ర అమృత శివలింగం. ఇది కేవలము చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మాత్రమే ఇది ప్రసాదంగా ఇస్తా. మిగతా రోజులు ఇవ్వను. మీరు ఎన్ని రోజులు వచ్చిన దగ్గర గట్టి కూర్చొని అడిగినా ఇవ్వను. ఆ ఒక్కరోజు మాత్రమే చంద్రామృత శివలింగము పూజ చేసి ఇస్తాను. ఆ ఒక్కరోజు మాత్రమే, చంద్రగ్రహణం రోజు మాత్రమే. మీకు చంద్రామృత శివలింగం కావాలి అనుకుంటే మా వెబ్సైట్ లో చంద్రామృత శివలింగం బుక్ చేసుకోండి. గ్రహణం రోజు మా అమ్మవారి దేవస్థానంకి రండి, ప్రసాదంగా తీసుకోండి. చంద్రామృత శివలింగం చాలా గొప్పది. దానికి అభిషేకం చేసి నీళ్లు తాగడం వల్ల ముఖ్యంగా సంతాన రుగ్మతలు పోతాయి, మానసిక రుగ్మతలు తొలగిపోతాయి, తర్వాత అదృష్ట యోగం కూడా సిద్ధి కలుగుతుంది. ఇది మేనిఫెస్టేషన్ అంటారు కదా, నీ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా సక్సెస్ అవుతాయి. ఎందుకోసం అంటే చంద్రుడు మనస్సు కారకుడు. ఆ చంద్రామృత శివలింగము అత్యంత అద్భుతమైన ఖనిజ శిల. అది దాని యొక్క ప్రభావం ఏంటంటే, దాని వెనుక మనం ఇలా పట్టుకొని ఎండలో చూస్తే దాంట్లో మనకి ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. అది ఒక ప్రత్యేకమైన శిల. అది కేవలము గ్రహణం అప్పుడు మాత్రమే ప్రసాదంగా స్వీకరించాలి. గ్రహణ సమయంలో దాన్ని పూజించి ప్రాణప్రతిష్ఠ చేసి తీసుకోవాలి. వేరే టైంలో చేస్తే అది రెగ్యులర్ గా పూజ చేసుకోవచ్చు. కాకపోతే అది వేరే వాళ్ళకి చూపించకూడదు, వేరే వాళ్ళని తాకించకూడదు. అది ఎవరు తీసుకున్నారో వాళ్ళు మాత్రమే దాన్ని తీసుకోవాలి, వాళ్ళ వంశస్థులు మాత్రమే ముట్టాలి, వేరే వాళ్ళకి ముట్టనివ్వద్దు. అది చాలా పద్ధతి ఉంటుంది దానికి. చంద్రామృత శివలింగం ఇవన్నీ మీరు వివరిస్తారండి ఇచ్చేటప్పుడు చెప్తారు. అంతే, ఇప్పుడు చెప్పినా అంతే ఉంటుంది. వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళే పూజ చేసుకోవాలి. ప్రతి పౌర్ణమి పాలతో అభిషేకం చేసి స్వీకరించాలి. పాలతో అభిషేకం చేసి పాలల్లో పెట్టి ఒక అరగంట సేపు పాలల్లోనే ఉంచి లలితా సహస్రనామం చదివి మళ్ళీ దాన్ని తుడిచి గంధం కుంకుమ పెట్టి ఎర్రటి వస్త్రంలో చుట్టి మళ్ళీ ఒక బాక్స్ లో పెట్టేసుకోవాలి. ఆ పాలని తాగాలి. దీనివల్ల అదొక ఎనర్జీ ఉంటుంది అండి, చాలా ఎనర్జీ ఉంటుంది. అది అందరికి ఇవ్వను నేను. చంద్రామృత శివలింగం కేవలం చంద్రగ్రహణం రోజున మాత్రమే, పౌర్ణమి రోజు మాత్రమే ఇస్తాను. అది వేరే టైంలో ఇవ్వను. అది కొంతమందికి మాత్రమే, అందరికి ఇవ్వము. అది సో చంద్రామృత శివలింగాన్ని చంద్రగ్రహణం రోజు ప్రసాదంగా స్వీకరించాలి. ఈ సంవత్సరం 2 చంద్రగ్రహణాలు, ఒకటి మనకు కనబడింది, ఒకటి కనబడేది. కనబడేది ఒకటి ఉంది చంద్రగ్రహణం, అది మళ్ళీ నేను డేట్ చెప్తాను. అప్పుడు చాలా టైం ఉంది దానికి. సో ఇప్పుడు మన దగ్గర అసలు మన దేశానికి కనిపించదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నియమాలు కూడా ఏం పాటించక్కర్లేదు. భయపడ్డం అంటే ఏంటంటే అనారోగ్యాలు స్టార్ట్ అవుతాయి, రోగభీతి అయితే ఉంది. అంటే ఇల్లు కడుక్కోవటం అక్కర్లేదు అంటారు. ఆహార నియమాలు ఏమీ అవసరం లేదు. ఇదొకటి కొంచెం సంతోషం. గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళొద్దు. వారు మాత్రం ఆ రోజు షాపింగ్ కి ఎక్కడికి వెళ్ళకండి. ఆ రోజు హోలీ గురువు గారు చాలా మంది బయటకు వచ్చి ఆడతారేమో. మరి హోలీ ఆడండి, అందరూ ఆడుకోండి, హోలీ ఆడుకోండి. గర్భిణీ స్త్రీలకు మాత్రం ఈసారి హోలీ క్యాన్సల్. ఒక్కటి గుర్తుపెట్టు. అంతే. చాలా చక్కగా వచ్చారు గురుగారు. నమస్కారం అండి. శ్రీమాత్రే.